బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఒక యువతిని ప్రేమ పేరుతోటి మోసం చేస్తున్న ఎస్ఐకి గుంటూరు జిల్లా న్యాయస్థానం శిక్షను విధించింది. ఎస్ఐ రవితేజకు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నగరంపాలెం ఎస్ఐగా ఉన్న సమయంలో రవితేజ యువతిని మోసం చేశాడు. ప్రస్తుతం అతడు అమృతలూరు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. యువతిని ప్రేమ పేరుతోటి మోసం చేస్తున్న ఎస్ఐకు గుంటూరు జిల్లా న్యాయస్థానం శిక్షను విధించింది. ఎస్ఐ రవితేజకు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. నగరపాలెం ఎస్ఐగా ఉన్న సమయంలో రవితేజ యువతిని మోసం చేశాడు. ప్రస్తుతం అతడు అమృతలూరు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. యువతిని ప్రేమ పేరుతోటి మోసం చేస్తున్న ఎస్ఐకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, యువతిని ప్రేమ పేరుతోటి మోసం చేస్తున్న ఎస్ఐకు గుంటూరు జిల్లా న్యాయస్థానం శిక్షను విధించింది. ఎస్ఐ రవితేజకు 10 ఏళ్లు జైలు శిక్ష సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, చక్రి ఏదైతే గుంటూరు జిల్లాలో ఏదైతే ఒక ఎస్ఐకి 10 ఏళ్లు జైలు శిక్ష న్యాయమూర్తి విధించారు. ఏదైతే మరి రవితేజ అనేటువంటి ఎస్ఐ ఒక మహిళని ప్రేమ పేరుతో మోసం చేసినటువంటి కేసుకు సంబంధించి కూడా జిల్లా 4వ అదనపు కోర్టు కూడా ఈ శిక్షను విధించింది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకి తరలించారు. నెల్లూరు జిల్లా కారాగారానికి ఆయన తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఆయన అమర్తూరు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దాదాపు 5 ఏళ్ల పాటు కేసు కొనసాగింది. కేసు కొనసాగినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి తుది శిక్ష ఖరారు చేశారు. ఏదైతే మరి గుంటూరు జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి శిక్షకి ఖరారు చేసినటువంటి నేపథ్యంలో అటు పోలీస్ శాఖలో కొంత అలజడి రేగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఏదైతే పొన్నూరు ఎస్ఐ జరిగినటువంటి ఘటన అప్పట్లో సంచలనమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పోలీసు వ్యవస్థ పైన అంటే పోలీసు అధికారులకైనా కానీ న్యాయ వ్యవస్థ ఒకే తీర్పు ఉంటుందనే దానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ఈ 5 ఏళ్ల పాటు అటు ఇరు లాయర్లకు సంబంధించినటువంటి వాదనలు విన్నటువంటి నేపథ్యంలో కూడా బలమైన సాక్ష్యాలు వలనే ఈ శిక్ష ఖరారు చేసినట్టు కూడా మనకి అందుతుంది సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన్ని నెల్లూరు కారాగారానికి తరలించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే న్యాయమూర్తి ఏదైతే ఎస్ఐ రవితేజకి హైకోర్టుని అప్పీల్ చేసేందుకు కూడా అనుమతించారు. ఈ రోజు నెల్లూరు కారాగారానికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన హైకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. హైకోర్టులో బెయిల్ లభించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రమేష్.